ఈరోజు జోగి రమేష్ అన్న ఇంటికి రావడం జరిగింది. తను కూడా ఒక అక్రమ కేసులో మాతో పాటు కొంతకాలం విజయవాడ జైల్లో ఉండడం జరిగింది. అక్రమ కేసులతో ఈ ప్రభుత్వం పరిపాలన చేయాలనుకుంటే అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అక్రమ కేసులకు భయపడే వాళ్ళు ఎవరు కూడా లేరని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇళ్లపై దాడులు చేసే సంస్కృతికి తీసుకురావడం జరిగింది. ఈ సంస్కృతి ఎంత ప్రమాదకరమో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఎప్పుడు శాశ్వతంగా పరిపాలించలేదన్న వాస్తవాన్ని గమనించాలి. ఈరోజు ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రంలో అయితే ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, మహిళలకు ఇస్తానన్నటువంటి ఏ పథకాన్ని కూడా అమలు చేయకపోవడం, ఎన్నికలప్పుడు చెప్పినటువంటి హామీలన్నీ కూడా గాలికి వదిలేయడం, ప్రజల్లో ఇప్పటికే ఉన్నటువంటి బలమైన అసంతృప్తి రీత్యా ఈరోజు ఎన్నికలు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి సంస్కృతిని తీసుకొచ్చినప్పుడు రేపు ఇదే సంస్కృతి మేము కొనసాగిస్తే మనశాంతిగా ఎవరైనా ఉండగలరా అని అడుగుతున్నాం. ఈరోజు చాలామంది ఏసీ రూముల్లో నుంచి రెచ్చగొట్టడం వల్ల కొంతమంది రెచ్చగొడితే చాలామంది వీధుల్లోకి వచ్చి రాళ్ళు ఇవ్వడం, పెట్రోల్ బాంబులు విసరడం రకరకాలుగా చేశారు. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ప్రతి ఒక్కరి ఫోటో కూడా ఉంది. సహకరించిన అధికారుల ఫోటోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా బలమైన సాక్ష్యాలు. రేపు దీనికి ఇంకా పెద్ద సాక్ష్యాలు కూడా అవసరం లేదు. రికార్డెడ్గా రెడ్ హ్యాండ్గా దొరికినటువంటి సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు చాలు రేపు వీళ్ళందరూ కూడా మేము ఈరోజు అక్రమ కేసులో జైల్లో ఉన్నాం, రేపు నిజంగా తప్పు చేసిన దానికి జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఇట్లాంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావడం లేదు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్తున్న ప్రభుత్వం ఇట్లాంటి సంస్కృతిని తీసుకొస్తే ఏ ఒక్కడైనా పెట్టుబడి పెట్టే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో భద్రత లేదు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులకే భద్రత లేదు, ఇక్కడున్న ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులకే భద్రత లేదన్నప్పుడు ఏ వ్యాపారవేత్త అయినా ధైర్యంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి రాగలరా? ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? పేపర్లకు మీ స్టేట్మెంట్లు పరిమితం కావచ్చే కానీ మీరైనా నేనైనా ఒక 100 రూపాయలు ఒక దగ్గర పెట్టుబడి పెడుతున్నామంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏందో చాలా జాగ్రత్తగా గమనించిన తర్వాతే పెట్టుబడి పెడతాం. అట్లాంటిది ఒక రాష్ట్రంలో వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్తున్నారు. ఇంత దుర్మార్గంగా అక్రమ కేసులు పెడుతూ, దుర్మార్గంగా ఇండ్లపైన దాడులు చేస్తూ, తగలబెడుతూ వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎవరు పెట్టుబడి పెట్టడానికి వస్తారన్న విషయాన్ని కూడా అడుగుతున్నా. ఎలా వస్తారని అడుగుతున్నా. ఎవరికి ధైర్యం ఉంటుందని అడుగుతున్నా. ఖచ్చితంగా చెప్తున్నాం, పోరాటాలతో పురుడు పోసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పోరాటాలతోనే పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు, ఇలాంటి దాడులకు, ఇలా ఇండ్లు తగలబెడతానో భయపడుతుంది అనుకుంటే, కార్యకర్తలు నాయకులు భయపడతారనుకుంటే ఇంతకన్నా అమాయకత్వం ఈ ప్రభుత్వం ఉన్నంత అమాయకత్వం ఎవరు లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటాలతో పుట్టింది.
మా నాయకుడే భారతదేశాన్ని శాసిస్తున్న ఢిల్లీని ఢీకొని ఎదిరించి 16 నెలలు జైల్లో పెట్టిన తట్టుకుని నిలబడి ఒక తండ్రి ఆశయం కోసం పెట్టినటువంటి పార్టీ నాయకుడు మా లీడర్ జగనన్న. అలాంటి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా పోరాటాలకు సంసిద్ధులై ముందుకెళ్తారు తప్ప అక్రమ కేసులకో అరెస్టులకో దాడులకో భయపడరన్న విషయాన్ని ఖచ్చితంగా గుర్తించాలని తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు.